రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న కోహెడా కేంద్రంగా ఇంటెగ్రేటెడ్ మార్కెట్ అంటే ఇందులో 3 రకాల మార్కెట్లు, ముచ్చటగా 3 మార్కెట్లు ఉంటాయట. మంచి అవకాశం, ఇది మంచి ఏర్పాటు అని చెప్పుకోవచ్చు. త్వరగా పూర్తి కావాలని ఆశిద్దాం. ఇప్పటికే సుమారు 200 ఎకరాలతో డిపిఆర్ సిద్ధం చేసిర్రు. కొత్తగా మరో 45 ఎకరాలు అంటే సుమారు 250 ఎకరాలతోటి ఏర్పాటు అవుతుంది ఈ మార్కెట్. 400 కోట్లతో పనులకు జనవరిలో శంకుస్థాపన మొదలవుతుంది. ఒకే చోట ఏమేమి దొరుకుతాయి అంటే పండ్లు, పువ్వులు, కూరగాయలు. ఈ 3 ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడ కోహెడా కేంద్రంగా దొరుకుతాయి. హయతనగరు అటు ఎయిర్పోర్ట్కు పోతుంటే కోహెడా కేంద్రంగా దొరుకుతుండే. వివిధ జిల్లాల నుంచి పండ్లు పండించిన రైతులు, పూలు పండించిన రైతులు, కూరగాయలు పండించిన రైతులు అక్కడికి హోల్సేల్గా తెచ్చి అమ్ముకోవచ్చు. జనరల్గా ఒకప్పుడు ఇది నిజాం కాలంలో అక్కడక్కడ కొన్ని మార్కెట్లు ఉండేది, కూరగాయల మార్కెట్లు, పండ్ల మార్కెట్లు, పూల మార్కెట్లు. ఇప్పుడు ఏకంగా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పెట్టారు కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతు అక్కడ అమ్ముకొని పోవచ్చు. దాంతో మిగతా వాళ్ళు, హోల్సేల్ వాళ్ళు కూడా అక్కడ కొనుక్కొచ్చుకొని సిటీలో అమ్ముకుంటారు. అట్లా బయట నుంచి తెచ్చుకొని వాళ్ళు అక్కడ అమ్ముకుంటే వాళ్ళకు ధరలు వస్తాయి, ఇక్కడ నుంచి తెచ్చుకొని వీళ్ళు అమ్ముకుంటే ఇక్కడ వీళ్ళకి వస్తాయి. దాంతో కొనుగోలుదారులు అక్కడ ఎక్కువ వస్తారు కాబట్టి చాలామంది అక్కడే అమ్ముకోవచ్చు. మంచి అవకాశం. దీంతో సుమారు 250 ఎకరాలు అవసరం. ఈ 250 ఎకరాలు ఎందుకంటే అందులో రోడ్లకే ఎక్కువ భాగం పోతుంది. రోడ్లు చాలా బాగుండాలి, పార్కింగ్ ప్లేసులు కూడా ఉండాలి. దాంతోపాటు వర్షానికి తడవకుండా మంచి షెడ్స్ వేయాలి, జనాలు ఉండటానికి రకరకాల సౌకర్యాలు కూడా కల్పించాలి. అంతేకాకుండా కూరగాయలు, పండ్లు ఖరాబ్ కాకుండా ఉండాలి, కోల్డ్ స్టోరేజ్లు ఉండాలి. ఇవన్నిటికీ ఏర్పాటు చేసేందుకే ప్రభుత్వం సుమారు 400 కోట్ల రూపాయలతోటి ముందుకెళ్తుంది, డిపిఆర్ సిద్ధం చేస్తుంది. మంచి ఆలోచన ఇది. మంచి ఆలోచన మంచిగానే చెప్పాలి. రాష్ట్రంలో తొలి సమీకృత మార్కెట్ త్వరలో అందుబాటులోకి రానుంది. పండ్లు, పూలు, కూరగాయలు క్రయ విక్రయాలు నిర్వహించే సరికొత్త మార్కెట్కు వచ్చే ఏడాది జనవరిలో అంకురార్పణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో తలపెట్టిన పండ్ల మార్కెట్లోనే పూలు, కూరగాయల మార్కెట్ కూడా ఉండేలా డిజైన్ చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా చేసిన సూచనలతో సమీకృత మార్కెట్ నిర్మాణ దిశగా మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు తయారు చేస్తుంది. అన్ని వసతులు కల్పించేలా పండ్ల మార్కెట్ ఇప్పటికే కోహెడా కేంద్రంగా 119 అంటే సుమారు 200 ఎకరాలు, తాజాగా మరో 45 ఎకరాలు, మొత్తం 215 ఎకరాలు. ఎంతకంటే ఎక్కువ పెంచాలి దీన్ని. 250 ఎకరాలకు ఎక్కువ చేస్తేనే బాగుంటుంది. రోడ్లు అవన్నీ చాలా విశాలంగా ఉంటేనే బాగుంటాయి. అట్లా వచ్చే ఏడాది ఆరంభంలో అంటే 2025 జనవరిలో భూమి పూజ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ విధంగా భూమి సేకరణ కూడా చేశారు. 400 కోట్లతోటి ముందుకెళ్తున్నారు. ఇట్లా ఇది. అంతేకాకుండా అక్కడ సబ్ స్టేషన్ నిర్మాణం, విద్యుత్ ఇబ్బంది లేకుండా, అగ్నిమాపక సిబ్బంది, వ్యర్థాల నిర్వహణ కేంద్రం, వర్తక వ్యాపారం కోసం విశ్రాంతి భవనం, ఉద్యోగులు అందరూ ఉండేటట్టు మంచి సౌకర్యాలు కల్పించేటట్టు హోల్సేల్ సహా 62 రీటైల్ షాపులను కూడా ఏర్పాటు చేస్తారు. అంటే రీటైల్ కూడా అమ్ముకునేట్టుగా సౌకర్యాలు కూడా ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే కొంతమంది జనాలు కూడా వెళ్ళి తెచ్చుకునేట్టుగా విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అట్లా మెజార్టీ ఆదాయం అద్దె చెల్లింపుల నుంచే వస్తుంది అన్నట్టు. ఏది మార్కెట్లో మంచి. ఇప్పుడు ప్రభుత్వం ఒకసారి ఏర్పాటు చేస్తే ఆ తర్వాత ఇన్కమ్ వస్తుంటుంది. భారీ ఈదురుగాలతో కూడిన వర్షానికి తాత్కాలిక షెడ్లు నేల కూలడం, ప్రత్యామ్నాయంగా బాట సింగారంలో ట్రక్ పార్కులు ఎందుకు అంటే ఎట్లాంటి వర్షం వచ్చినా, గాలి దుమారాలు వచ్చినా షెడ్స్ కూలకుండా అలాంటి మంచి స్ట్రాంగ్గా ఏర్పాటు చేయాలి. అవసరమైతే మంచి స్లాబులు పోసేసి పైన కూడా మళ్ళా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పైన అధికారులకు, దాంతోపాటు రైతులకు ఉండేటట్టు వసతి గృహాలు, విశ్రాంతి గృహాలు ఉండాలి. దాని కింద మార్కెట్ ఉండాలి. అట్లా ఉంటే ఏమైందంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా ఉంటాయి. మంచి కోల్డ్ స్టోరేజ్లు ఉండాలి. ఇవన్నీ 307 మంది కమిషన్ ఏజెంట్లు, ఆ తర్వాత చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు ఎంత ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ రాకుండా చూసుకుంటేందుకు ఈ విధంగా డిపిఆర్ తయారు చేసింది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. చాలా మంచి ఆలోచన, గ్రేట్, గొప్ప ఆలోచన. దీన్ని తొందరగా అమలు చేసేసి అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మంచి సౌకర్యాలు కల్పిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.